నెల్లూరు నగరంలో రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారి సేవా సంకల్పంతో నిరుపేద మధ్యతరగతి ప్రజల కోసం నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష ఉచిత మెగా హెల్త్ క్యాంప్ 9వ డివిజన్ బంగ్లా తోటలో జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ ఆధ్వర్యంలో అప్రతిహాతంగా జరిగింది। ఈ సందర్భంగా కువ్వారపు బాలాజీ మాట్లాడుతూ కోట్ల రూపాయల భారీ వ్యయంతో కూడిన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరుపేద ముంగిటకే తెచ్చేందుకు 3 కోట్ల రూపాయలతో అత్యాధునిక నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ వాహనాన్ని మంత్రి ఏర్పాటు చేశారని, ఈ సేవా యజ్ఞంలో భాగంగా ఇప్పటివరకు నెల్లూరు నగరంలో 9300 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 5000 మందికి పైగా ఉచితంగా కళ్లద్దాలను పంపిణీ చేశామని వెల్లడించారు। అంతేకాకుండా తీవ్రమైన దృష్టి లోపాలతో బాధపడుతున్న 150 మందికి పైగా రోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి కంటి చూపును పునరుద్ధరించడం జరిగిందని, వైద్యుల ప్రత్యేక శ్రద్ధ కోసం ప్రతి క్యాంప్లో 60 మందికి మించకుండా నిశితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు। ముందుగా మా 9వ డివిజన్ తరఫున మా నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। ఎందుకంటే ఏదైనా కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలన్నా, దానికి తగ్గ కంటి అద్దాలు తీసుకోవాలన్నా, అదేవిధంగా కంటి ఆపరేషన్ చేసుకోవాలన్నా కానీ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని। దాన్ని నెల్లూరు నగరంలో ఏ ఒక్క పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందికి పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజుకి దాదాపు నెల్లూరు నగరంలో దాదాపు 9300 మందికి కంటి పరీక్షలు చేయించి, అదేవిధంగా 5000 మందికి పైగా కంటి అద్దాలని వారికి ఉచితంగా పంపిణీ చేసి అవసరమైన వారికి, అదేవిధంగా 150 మందికి పైగా ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరమో వారి ఒప్పుదలతో వారికి కంటి ఆపరేషన్ జరిగింది। నిజంగా ఇదంతా కూడా నెల్లూరు నగరం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం। ఎందుకంటే ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఉండే నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆ నగరం ఏ విధంగా ఉంటుందో, ఆ ప్రాంతం ఏదో విధంగా ఉంటుందో దానికి ప్రత్యక్ష నిదర్శనమే నెల్లూరు నగరం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం। ఈరోజు ఇంతమంది ప్రజలు వచ్చి వారికి ఏదైతే కంటి సమస్యలు ఉన్నాయో, అదేవిధంగా దంత సమస్యలు ఉన్నాయో వాటిని ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చినటువంటి డాక్టర్లచే పరీక్ష చేయించుకొని
వారికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో అవి కంటి అద్దాలు కావచ్చు, లేకపోతే ఐ డ్రాప్స్ కావచ్చు, కంటి ఆపరేషన్లు కావచ్చు, వాటినన్నింటినీ ఉచితంగా చేస్తున్నటువంటి మా నాయకులు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ డివిజన్లో ఇది 4వసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ప్రజలకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, గతంలో ఎక్కువ మందికి చూసినా ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే ఎవరికైనా కానీ చాలా నిశితంగా పరిశీలించి ఎక్కువ సమయం తీసుకొని వారికి ప్రత్యేకంగా చేయమన్నారు. దాంతో కేవలం ఈ క్యాంపులో ఒక క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు 60 మందికి మించకుండా ఉండే విధంగా దీన్ని చేయమన్నారు. అదేవిధంగా డాక్టర్లు కూడా ఎప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని అందరినీ కూడా పరీక్షిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటి ఈ కార్యక్రమాన్ని ఇన్ని కోట్ల ఖర్చుతో పేదలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి మా ఎమ్మెల్యే, మా నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారికి మరొకసారి మా డివిజన్ ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.